బాగుందా? ఇది బాగుందక్క. ఇది జోక్ కాదు, సీరియస్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ద ఇండియన్. ఇవాల్టి మన బ్లాగ్ ఏంటంటే మై సిస్టర్ మెచ్యూర్ ఫంక్షన్ షాపింగ్ బ్లాగ్. ఈ బ్లాగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతా ఉంది. మనలో చాలా మందికి, ముఖ్యంగా ఆడపిల్లలకి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా. సో మాకు కూడా అంతే, షాపింగ్ అంటే చాలా ఇష్టం. చంద్రముఖులు అయిపోతాం షాపింగ్ అంటే. ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతా ఉంది. థ్యాంక్ యూ. యాజ్ యూజువల్ మేము ఎప్పుడు షాపింగ్ చేయడానికి స్కూటీనే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే షాపింగ్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా చిక్పేట్లో అడుగు పెట్టామండి, అసలు ఆ రోజు వర్షము, జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో, చిట్టుపట్టలు ఆడిపోతా ఉంది మొత్తము. చిక్పేట్ స్ట్రీట్స్ అన్ని ఇలాగే రషీగా ఉన్నాయండి. అక్కడ షాపింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే మాత్రం మంచి ప్రోడక్ట్స్ రీజనబుల్ ప్రైస్కి కొనుక్కోవచ్చు. ఈ చిక్పేట్ సూపర్ మార్కెట్ కన్నా ప్రో అని చెప్పొచ్చండి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది అవసరాల కోసం వాళ్ళు షాపింగ్ చేస్తారు. అలాగే చాలా మంది పనులు చేసి వాళ్ళ కుటుంబాలని, చిన్న చిన్న ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు అందరూ పనులు చేసి వాళ్ళ కుటుంబాలని పోషిస్తారు. ఆ రోజైతే చిక్పేట్ వర్షం పడి చాలా తడిగా ఉందండి. అలాగే అయినా షాపింగ్ చేసాం, ఎందుకంటే అవసరం కాబట్టి. సుదర్శన సిల్క్స్ వచ్చాం గైస్. ఇట్స్ లైక్ హ్యావ్ టు డూ. మేము ఎప్పుడు శారీ షాపింగ్ చేసినా కూడా సుదర్శన ఆర్ కేఎల్ఎంకి వస్తామండి, ఎందుకంటే ఇక్కడ మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ రీజనబుల్ రేట్స్కి. మనం బేరం ఆడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇక్కడ నేను శారీస్ చూస్తున్నాను అనమాట. ఆ పిల్ల కోసం శారీ కొనడానికి వచ్చి నేను ట్రై చేస్తూ ఉన్నాను, కానీ నేను కొన్నాను అనుకోండి. చూసారా, ఆ పింక్ అండ్ గ్రీన్ బార్డర్ ఈజ్ వెరీ నైస్ కదా, నాకు మంచి కాంబినేషన్ అని అనిపించింది. ఇంకొక ఇది గ్రీన్ కలర్ వెరీ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది, ఇది చాలా బాగుంది అని చెప్తా ఉంది చిన్ని. అండ్ ఫైనల్గా ఈ పింక్ కలర్ శారీ కొన్నాం చిన్ని కోసము, విచ్ ఇస్ వెరీ నైస్ కదండి. అండ్ ఈ ఆరెంజ్ కలర్ గ్రీన్ బార్డర్ వచ్చింది అనమాట. ఇది ఆరెంజ్ అండ్ పింక్ బోత్ షేడ్స్ ఉంటుంది, డబల్ షేడ్ చీర అనమాట. సిల్క్ శారీస్ ఇవి రెండు కూడా వెరీ రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి, అరౌండ్ 6Kకి వచ్చాయి రెండు. ఇక్కడ శారీస్ తీసుకోవడం ఏమో కానీ వెయిట్ చేయడం చాలా పంచాయతీ అండి, పైనుంచి కిందికి రావాలి. బిల్ కట్టిన తర్వాత కూడా ఇంతసేపు వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చి వీళ్ళు మన బిల్ నంబర్ చూసుకొని శారీస్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు మమ్మల్ని. చీరల్ షాపింగ్ అయిపోయింది గైస్. నౌ వీఆర్ గోయింగ్ టు బై జ్యువెలరీ. వి థాట్ ఆఫ్ టేకింగ్ మ్యాచింగ్ బ్లౌజ్ గైస్, కానీ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసి మాకు దొరకలేదు, అంతగా నచ్చలేదు మాకు అక్కడ ఉన్న బ్లౌజెస్. అందుకని ఇంకా జ్యువెలరీ మీద అటాక్ చేసాము. జ్యువెలరీ వచ్చేసి 2 sets 3 sets కాకుండా మొత్తం కమ్మల నుంచి పాపిట్ బిళ్ళ నుంచి వడ్డానం అన్ని సెట్ ఉన్నది ఒకటి తీసుకుందామని ప్లాన్ అనమాట. ఎందుకంటే అవన్నీ కొనే లోపల ఇంకా ఎక్కువ అయిపోతుంది బడ్జెట్, అందుకని ఒకే సెట్లో అన్నీ వచ్చేలేగా చూసాము. చూసారా ఇక్కడ పైన జడబిళ్ళలు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. అండ్ వడ్డానాలు కానీ జ్యువెలరీ, ఈ డాప్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది చిక్పేట్లో. మీరు పెళ్ళి కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే జస్ట్ కమ్ టు చిక్పేట్, మీకు అన్నీ దొరికిపోతాయి. మేము వచ్చేసి ఫైనల్లీ ఈ సెట్ తీసుకున్నాం అనమాట. ఈ సెట్లో వచ్చేసి అన్నీ ఉన్నాయి చూడండి, చిన్న నెక్లెస్ అండ్ పెద్ద నెక్లెస్, వడ్డానం, పాపిడి బిళ్ళ, కమ్మలు, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. ఎప్పుడు గోల్డ్ పెట్టుకోవడం కుదరదు కదా, అండ్ ఈ కాలంలో గోల్డ్ కన్నా ఇలాంటి జ్యువెలరీనే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనం చిక్పేట్లో, ముఖ్యంగా మనం మిడిల్ క్లాస్ వాళ్ళైతే చాలా రిలేట్ అవుతాము. మంచిగా దొరుకుతాయి ఇక్కడ కలెక్షన్స్. సో మీ బిగ్ డేని మీరు మంచిగా చేసుకోవాలంటే జస్ట్ గో దిస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్. బయట డబల్ రేట్, ట్రిపుల్ రేట్ కొనడం కన్నా ఇక్కడ ఒక్కసారి విజిట్ చేస్తే చాలు, మంచిగా దొరికిపోతాయి. అండ్ ఫైనల్గా మేము మరీ డ్రెస్ షాపింగ్ వచ్చామన్నమాట. ఇది చూసారా, ఈ ఫ్రాక్ ఎంత బాగుంది కదా అసలు, లావెండర్ కలరు. అండ్ దెన్ శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొన్నాము. ఈ సెట్ వచ్చేసి ఒకటి 100 రూపీస్. 2 కలర్స్ కొన్నాము, ఒకటి వచ్చేసి రామా గ్రీన్ అండ్ వైలెట్ కలర్. అండ్ జడ కోసం వచ్చాము. జడ వచ్చేసి పెద్ద జడ కొనాలా లేదంటే సౌరం కొని దానికి బిళ్ళలు కొనాలా అని కన్ఫ్యూజన్ ఉన్నింది. ఎందుకులే డబ్బులు వేస్ట్ చేయడం అని జడ కొని డైరెక్ట్ జడకు బిళ్ళలు ఉన్నదే కొన్నాము. తర్వాత చిన్ని వాళ్ళ అమ్మ కోసం నైటీస్ కొనింది, ఓన్లీ 150 రూపీస్ 1 పీస్. అండ్ దెన్ ఫైనల్గా మేము కొన్నవన్నీ పెట్టుకోవడానికి లగేజ్ బ్యాగు, నా కోసం ఆఫీస్ కోసం ల్యాప్టాప్ బ్యాగ్ కొన్నాం. టైర్డ్ అయిపోయినాం గైస్.
మేము ఆ రోజు ఎంత టైర్డ్ అయిపోయినామంటే లిటరలీ మా సెల్ఫ్ని మేము ఇంకొంచెం పుష్ చేసుకొని ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళడానికి ట్రీట్ ఇచ్చుకుంటున్నాం అనమాట. ఆడపిల్లలకి ట్రీట్ ఏదైనా ఉందంటే అది పానీపూరినే కదా. సో వేర్ ద పానీపూరి చాట్ అన్నని అడిగాను. అన్న వీడియో తీసుకుంటా అంటే లక్షణంగా తీసుకో అమ్మా అని చెప్పారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అట్ ద టైం. ఇలాంటి ఎంటర్ప్రెనర్స్ ఉంటే మంచిగా జరుగుతుందండి బిజినెస్ వాళ్ళకి. కొంతమంది ఉంటారు కోపంగా, ఇలాగే ఉండాలి బిజినెస్ మ్యాన్స్, ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉండాలి. మాకు వీడియో ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం ఆ బిజినెస్ ప్లేస్లో స్మైల్ ఇవ్వాలి. సో పానీపూరి ఉంది కదా, ఎంత బాగుందో ఆ రోజు నిజంగా. కర్ణాటకలో నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది అయినా పానీపూరి అమ్మే వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తారో మీకు తెలుసా? మోర్ దాన్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను మొన్న ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు నా పక్కన ఒక పానీపూరి ఆయన కూర్చున్నాడు. ఆయన అడిగినాను మీరు ఎంత ఎర్న్ చేస్తారని. ఆయన చెప్పిన నంబరు చూస్తే నేను షాక్ అయిపోయినా. అండ్ ఆయన ఆ రోజు ఫ్లైట్లో వాళ్ళ ఊరికి ట్రావెల్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, మేము కూడా ఒక్కసారి కూడా చేయలేదు కదరా నాయన అని చెప్పాను ఆయనతో. ఫైనలీ నేను కొన్నవన్నీ చూపించే సమయం వచ్చిందండి. చూసారా, మేము కొన్న లగేజ్ బ్యాగ్ అండ్ నా కోసం కొన్న ఆఫీస్ బ్యాగ్ అండ్ చిన్ని లంచ్ కోసం కొన్న ఇంకొక ఆఫీస్ బ్యాగ్ లాంటిదే అనమాట. చిన్నప్పటి నుంచి మనకు చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా గైస్. మీరు పెద్దగా అయిన తర్వాత ఏమవుతారని అడిగితే చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్ అట్లా అని చెప్పేవాళ్ళు. నేను మాత్రం ఎప్పుడు టీచర్ అని చెప్పేదాన్ని. కానీ దేవుడు నా రాతలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పెట్టాడు. కానీ ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా టీచ్ చేస్తాను. అండ్ టీచర్ అంటే ఏంటి? శారీ కట్టుకోవడం, హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడం, బుక్స్ పట్టుకొని టీచింగ్ చేయడం, ఇట్లా కదా కథ. సో ఆ డ్రీమ్ నాకు డ్రీమ్గానే మిగిలిపోకూడదు అనేసి నేను అట్లీస్ట్ ఆఫీస్లో కొన్నిసార్లు అయినా మంత్లో ఒక ట్వైస్ అయినా శారీస్ కట్టుకోవాలని చాలా పర్చేస్ చేశాను. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మన ల్యాప్టాప్ బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ లాగా ఉంటుంది కదా, అది వేసుకోవడం కుదరదు శారీ కట్టుకున్నప్పుడు. శారీ మొత్తం కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో హ్యాండ్ బ్యాగ్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని కొన్నాను. అండ్ వన్ మోర్ థింగ్, దానికి మంచి జిప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి చిన్ని బ్యాగ్. చిన్ని సేమ్ నాలాంటి బ్యాగే, ఇది మినీ వర్షన్, అది కొంచెం పెద్దది, ఇది చిన్నది. ఇందులో కూడా సేమ్ జిప్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఇది ఆ పిల్ల వాళ్ళ ఆఫీస్లో డెస్క్లోనే వర్క్ చేస్తుంది. సో షీ బాట్ ఏ స్మాల్ బ్యాగ్ ఫర్ ద లంచ్ అండ్ ఫోన్ పెట్టుకోవడం కోసం మాత్రమే కొనిందనమాట. చూసారా, నేను 2 బ్యాగ్స్ వేసుకొని కొంచెం కామెడీ చేస్తున్నాను, మీరు కూడా నవ్వుకోండి. అండ్ మేము కొన్నవన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకొని వచ్చినాము. ఇది వచ్చేసి లగేజ్ బ్యాగ్, చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ స్టాండ్ క్వాలిటీని బట్టే బ్యాగ్ క్వాలిటీని చెప్పేయచ్చు, అంత బాగుంది. అండ్ దీని నిండా మేము కొనుక్కొని వచ్చినవే ఉన్నాయి. మేము ఎంత బరువు మోసుకొని వచ్చాము తెలుసా ఇంటికి ఆ రోజు. అండ్ మేము కొన్న వాటిలో ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. మేము కొన్న వాటిలో ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ అనమాట. చూసారా, జ్యువెలరీ సెట్, దీంట్లో అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీన్స్ ప్యాంట్, ఇది మామ్ జీన్స్ అంటారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుందనేసి నేను కొన్నాను. ఇదే ప్రోడక్ట్ జూడియోలో కానీ లేదంటే వేరే ఏదైనా మాల్స్లో చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ కొంచెం రీజనబుల్గా దొరికింది మాకు. అండ్ దెన్ శారీస్ మేము ఆల్రెడీ చూపించాం కదా, పింక్ కలర్ శారీ చాలా బాగుంది, వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. నేనే ఫస్ట్ వేసుకొని చూస్తూ ఉన్నాను ఎట్లున్నాయి అనేసి. అండ్ దెన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్, గ్రీన్ అంటే రామా గ్రీన్, బార్డర్ వచ్చేసి. అండ్ ఇది డబల్ షేడ్ ఇస్తుంది, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది కూడా చాలా బాగుంది. ఈ బ్లాక్ కలర్ కవర్లో చాలా సరుకు దాగుందండి, అన్ని కాటన్ డ్రెస్లే. నాకు ఈ మధ్య ఆఫీస్కి ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలనిపిస్తూ ఉంది, అందుకే నేను ఈ డ్రెస్సెస్ కొన్నాను. ఈ డ్రెస్ వచ్చేసి వీ షేప్ నెక్, అందుకే నేను కొన్నాను నచ్చి. అండ్ చున్నీ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది. అండ్ దెన్ ఆల్ గర్ల్స్ ఫేవరెట్ లావెండర్ అండ్ పింక్ కదా, సో ఈ 2 కొన్నాను. పింక్ కలర్ వచ్చేసి గ్రౌండ్ బార్డర్ అండ్ దెన్ రెక్టాంగులర్ డిజైన్తో వచ్చింది నెక్ దగ్గర, అది చాలా బాగుంది. అండ్ కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్ ఉన్నాయి వేసుకున్నప్పుడు మాత్రము. ఈ ఫ్యాన్స్కి డబల్ స్టిచ్ చేసుకోవాలంతే, బికాజ్ అది ఒకే ఒక స్టిచ్ ఉంటుంది. అండ్ దెన్ అఫ్ కోర్స్ అందరి ఫేవరెట్ లావెండర్ కలర్ చూసారా, అట్లా అదిరిపోతా ఉంది కదా. ఎవరికైనా లావెండర్ కలర్ చాలా బాగుంటుంది. అండ్ దెన్ అందరి అమ్మాయిలకి చాలా నచ్చుతుంది ఈ లావెండర్ కలర్. ఇంకొకటి ఉంది ఇందులో, లైట్ ఆరెంజ్ డ్రెస్ అనమాట. ఇది ఒక టెంపుల్ వేర్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. డ్రెస్ మొత్తం చిన్న పుటాస్ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చింది, చున్నీ కూడా వచ్చింది. ఇవన్నీ ఎంతెంతో రేట్ అని అస్సలు అనుకోకండి, చాలా రీజనబుల్. గెస్ చేసి కమెంట్ చేయండి రేట్ని. అండ్ దెన్ ఇది ఒక సెట్ ఆఫీస్ వేర్,
ఇది కూడా తీసుకున్నాను గ్రీన్ కలరు. ఐ థాట్ ఆఫ్ బయింగ్ బ్లాక్, బట్ చిన్ని వచ్చి బ్లాక్ వద్దక్క గ్రీన్ తీసుకో అని చెప్పింది. సర్లే మనకన్నా ఆ పిల్ల చెప్పేది బాగుందేమో అనేసి ఆ గ్రీన్ తీసుకున్నా. అండ్ దెన్ చిన్ని వాళ్ళ సిస్టర్ ఇన్ లా కోసం ఒక డీసెంట్ సిమెంట్ కలర్ డ్రెస్ తీసుకున్నాము. ఇది వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ఒక ప్యాంట్ ఒక చున్నీ కూడా వచ్చింది. ఇవన్నీ చున్నీ వచ్చినవన్నీ ఒక ప్రైజ్ అండి డ్రెస్సులు. ఇవి చాలా బాగున్నాయి నిజంగా. టెంపుల్ కానీ ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్. తర్వాత వచ్చేసి జడలు 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 చిన్ని కోసం ఈ జడ కొన్నాము, చిన్ని ఫంక్షన్ కోసం. ఇందుకు వచ్చేసి బిల్లలు వచ్చాయి, బిల్లల జడ వాలు జడలాగా తిప్పుతా ఉన్నాను. తర్వాత వచ్చేసి నా కోసం సౌరం. నాకు సౌరాలు కావాలి ఎందుకంటే నేను జడ పెంచను, అందుకనే నాకు సౌరాలు కావాలి. బికాస్ భరతనాట్యంకి కూడా సౌరం యూజ్ అవుతుంది. ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా లాంగ్ హెయిర్ కావాలనుకుంటే సౌరం పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇది 350 కొన్నాను అనుకుంటా. ఇది థిక్ వాల్యూమ్ ఉంది, చాలా మంచిగా అనిపించింది క్వాలిటీ కూడా, అందుకనే ఇది కొన్నాను. తర్వాత వచ్చేసి చిన్ని వాళ్ళ అమ్మ కోసం నైటీలు కొన్నాము. వాళ్ళ అమ్మ భారీగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటా ఈ నైటీలు చూసిన తర్వాత. ఇదండి ఇవాళ మా షాపింగ్ లాగు. చూసారా ఎన్ని గనం బట్టలు కొన్నామో. కానీ మేము ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ, ఎందుకంటే మా కోసం మేము డబ్బులు స్పెండ్ చేసుకున్నాము. ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి ద ఇండియన్.